హలో హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ వచ్చేసి సొజ్జ పోలలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ముందుగా ఒక పెద్ద గ్లాస్ దొడ్డు రవ్వ, దీన్ని సొజ్జ అంటారు. మనం గ్లాస్ అయినా పర్వాలేదు, బౌల్ అయినా పర్వాలేదు, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. దేనితో తీసుకుంటే దాని ప్రకారం కొలతల ప్రకారం అయితే తీసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ నిండా దొడ్డు రవ్వ సొజ్జనైతే తీసుకున్నాను. ఒక గ్లాస్ సొజ్జకు 3 గ్లాసుల షుగరు, 3.5 గ్లాసుల వాటరు. ఈ విధంగా కొలతల ప్రకారం పెట్టుకుంటే సొజ్జ అనేది పాడవదు, పొలలు కూడా చాలా బాగుంటాయి, ఎన్ని డేస్ అయినా పాడవవు. ముందుగా 3.5 గ్లాసులు ఒక బౌల్లో పోసి సిలిండర్ పైన పెట్టి బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ని మరిగించిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ సొజ్జనైతే పోసి బాగా మంచిగా టైట్గా వాటర్ సపరేట్ అయ్యేంత వరకు, ఇంకిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా సొజ్జ ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ సొజ్జకి 3 గ్లాసుల షుగర్, ఇందులో ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ ఇలా షుగర్ వేసి కలపడం వల్ల మనకు సొజ్జ అనేది లూజుగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు లూజ్ అయిన సొజ్జని మళ్ళీ టైట్ అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టి ఐ ఫ్లేమ్లో పెట్టకుండా సొజ్జని మాడకుండా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు వాటర్ అంతా షుగర్ అంతా కరిగేంత వరకు మరి ఇలా మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి. ఉండలు గడ్డలు కట్టకుండా ఈ విధంగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు సొజ్జనైతే టైట్ అయిపోయింది కదా, మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా సొజ్జనైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ అయినా అప్లై చేయాలి, లేదంటే నెయ్యి అయినా అప్లై చేయాలి, అది మీ ఇష్టం. ఇలా చేతికి ఆయిల్ పెట్టుకుంటూ మనం పోలేల కోసం ఉల్లలైతే వేసుకోవాలి. అన్ని ప్లేట్లు ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం ఉల్లలైతే వేసుకోవాలి. ఇవి ఎన్ని డేస్ అయినా పాడవు. మనకి ఇష్టం ఉన్నన్ని పోలేలు చేసుకొని మిగతా సొజ్జని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా ఉల్లలని ప్లేట్లో వేసుకున్న తర్వాత మరొక తట్టలో గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ అప్లై చేసి మనం వాటర్ తోటి పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి పిండికి ఆయిల్ని అప్లై చేసి ఒక 10-20 నిమిషాలు పిండిని అయితే మంచిగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్నగా ఉల్లలైతే ఈ విధంగా 2 తీసుకోవాలి. చిన్న చిన్నగా ఉల్లల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన సొజ్జని ఇప్పుడు ఇందులో మిడిల్లో పెట్టి మనం ప్రెస్ చేసుకొని ఇంకో ఉల్ల దీని మీద పెట్టేసి మొత్తం సైడ్కి అంతా ఇలా మూసేసిన తర్వాత సైడ్కున్న పిండిని కూడా మనం ఈ విధంగా రౌండ్ ఆఫ్గా చేసిన తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ కవర్స్ అయినా లేదంటే ఏవైనా కవర్స్ ఉంటాయి కదా, ఇలా చపాతీ పీట మీద కవర్ పెట్టి ఇలా మనం ఉల్లెని పెట్టేసి మనం పోలలు అయితే ఈ విధంగా ఆటోమేటిక్గా ఒత్తుకుంటే మనం పిండి మెత్తగా ఉండడం వల్ల మనం ప్రెస్సింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పోల అనేది రెడీ అయిపోతుంది. మనం ఎంత ఒత్తిన కొద్దీ పోలే అంత పెద్దగా అవుతుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలా పోలనైతే రెడీ అయిపోయింది. ముందుగా నాన్స్టిక్ కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోలని అందులో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఈ డీప్ ఫ్రై కూడా ఏ విధంగా చేయాలంటే కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పోలని డీప్ ఫ్రై చేయడం వల్ల పోల్ అనేది క్రిస్పీగా చాలా కడగ్గా టేస్ట్గా ఉంటుంది. కొందరికి క్రిస్పీగా ఇష్టం లేకపోవడం వల్ల కొందరు మెత్తగా కూడా తీసుకుంటారు, అది మీ ఇష్టము. ఇలా పర్ఫెక్ట్గా పోలని అయితే రెడీ అయిపోయింది. ప్రతి పోలే ఈ విధంగానే ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఎంతో టేస్టీగా సొజ్జ పోలలు అయితే రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఈ సొజ్జ పోలను ఒకసారి ట్రై చేయండి. అందరి ఇంట్లో ఉగాది స్పెషల్ స్వీటు పప్పు పోలేలు ఉంటే మా ఇంట్లో మాత్రం సొజ్జ పోలేలు అయితే ఉంటాయి. ఈ సొజ్జ పోలని ఆయిల్లో కాకుండా చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చు.